హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా షార్ట్స్లోని. ఈరోజు నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పడితే అదే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకును నింపుటకు పట్టే సమయం. అంటే ఏంటి, ఇది మనకి అనుపాతం నుంచి అని అనుకోవచ్చు బిట్టు. సో 6 పైప్స్ కంట ఒక ట్యాంక్ నింపడానికి 1 hour 20 minutes పడుతుందంట. అంటే దీన్ని టైం ఇచ్చారు కదా ఇక్కడ మనం. సో ఈ టైంని మొత్తం గంటల్లో ఉంది, నిమిషాల్లో ఉంది. సో మనం మొత్తం మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1 గంటకి 60 minutes. సో ఎక్స్ట్రా 20 minutes, టోటల్ వచ్చేసి 80 minutes. ఈ 80 minutesలో నింపడానికి ఎన్ని పైపులు పడుతుంది? 6 పైప్స్కి 80 minutes పడుతుంది. అయితే అదే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకు నింపడానికి 5 పైప్స్ అయితే ఎంత టైం తీసుకుంటాయని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, 6 పైప్స్కి 80 minutes పడుతుందంటే పైప్స్ సంఖ్య తగ్గింది మనకి. అంటే టైం ఏమవుతుంది? కోర్స్ పెరుగుద్ది. సో మనకి వాల్యూ పెరుగుద్ది కాబట్టి భిన్నం ఎలా రాసుకోవాలంటే ఎక్కువ బై తక్కువ. అంటే 6/5 × 80. ఈ 5 అన్నది 80లో మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవ్వద్దంటే 16 times క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5. సో ఇంకా మనకి 3 ఉంటుంది, 30. 5 6s are 30. సో ఇంకా 6 × 16 చేస్తే మనకి ఎంత వస్తుంది? 96 వస్తుంది. ఈ 96 ఏంటి? మినిట్స్ టోటల్. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే అవర్స్ మినిట్స్ రెండు వచ్చినాయి కాబట్టి 1 hourకి 60 minutes. సో ఈ 60లోంచి ఈ 96లోంచి మనం 60 తీసేసాం అనుకోండి, ఇంకా మనకి 36 minutes మిగులుతుంది. అంటే 1 hour 36 minutes అనమాట ఆన్సర్ వచ్చేసి. అంటే 5 పైప్స్కి ఆ ట్యాంక్ నింపడానికి పట్టే టైము 1 hour 36 minutes. ఇది ఆన్సర్. సో ఈ షార్ట్ కనుక మీకు నచ్చుంటే షార్ట్ని అయితే లైక్ చేయండి. అట్లానే వీడియోస్లో మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లెసన్ వైజ్ గ్రామర్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఏ లెసన్లో ఏం టాపిక్స్ ఇచ్చాడో టెక్స్ట్ బుక్లో అన్నది. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.